మన బాడీలో ఏ ప్రాబ్లం అయినా వచ్చింది అంటే ముఖ్యంగా కడుపులో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అన్ని సమస్యలు, కీళ్ళ నొప్పులు కానీ, కడుపు నొప్పి కానీ, దగ్గు ఏమైనా. సో మనం స్టమక్ని శుద్ధి చేసుకోవాలి. దానికి మంచి ఒక మెడిసిన్ ఉంది, అది హోమ్ మేడ్ మెడిసిన్. చూడండి, జీరా, ధనియాలు, శొంఠి ఇవి 3 కలిపి మనము మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోండి. అదేమి వేయించకూడదండి. అన్నీ రాతోనే డైరెక్ట్గా వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ అవాయిడ్ చేయండి, ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళు మాత్రం కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పొడిని సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక గ్లాసు నిండా పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని దానికి 3 ఇంతలు నీళ్లు కలిపి పల్చగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలండి, పల్చగా. ఆ మజ్జిగలో మీరు రోజు ఉదయాన్నే, చూసారు కదా, ఇటువంటి పల్చటి మజ్జిగలో రోజు ఉదయాన్నే పరగడుపున ఇవి 3 కలిపిన మిశ్రమంలో ఇది వేసుకొని, ఈ మజ్జిగ వేసుకొని తాగేసేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, కడుపు శుద్ధి అయిపోతుంది. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, దాంట్లోనే 2-3 స్పూన్లు వేసి కలుపుకొని తలా ఒక గ్లాసు తాగేయండి. ఇది ఎవరైనా తాగొచ్చు, చాలా మంచి స్మెల్తో ఉంటుంది. శొంఠి, జీరా, ధనియాలు అనేది మంచి ఇదనమాట, మంచి పదార్థాలు అవి కడుపులో ఉండేటటువంటి వాయువుని, కడుపులో అజీర్తిని, కడుపు నొప్పిని, కుట్టుని, ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ మజ్జిగని మనం తాగేసేయాలన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో రోజు ఒక గ్లాస్ తాగినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యాధులు కూడా మనకి దరిచేరు అనమాట. ఇది రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచిది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు 1 నెల పాటు చూడండి, మీకే అర్థమవుతుంది.